తిరుమల శ్రీవారి గర్భాలయం ఆనంద నిలయానికి పైభాగంలో మానవ సంచారం ఉంటే ఏం జరుగుతుంది? ఆగమానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీటీడీ ఎలా స్పందిస్తుంది? ఆగమ శాస్త్రానికి విరుద్ధమంటూ భక్తుల సౌకర్యాలను సైతం పక్కనబెట్టిన దేవస్థానం నో ఫ్లై జోన్ విషయంలో ఏం చేయబోతోంది? అసలు శాస్త్రం ఏమంటోందో చెబుతున్నారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల క్షేత్రం. శ్రీవారి వెలిసి ఉన్న తిరుమల క్షేత్రంలో 1 కాదు 2 కాదు 1000 సంవత్సరాలుగా ఆగమ శాస్త్రబద్ధంగా పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు రామానుజాచార్యులే ప్రవేశపెట్టినటువంటి ఆగమ శాస్త్రానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనిపై స్పందించడానికి మనతో పాటు ఆగమ శాస్త్ర సలహాదారులు అదేవిధంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు గారు ఉన్నారు. స్వామి చెప్పండి, శ్రీవారి ఆలయ ఆనంద నిలయం పైన ఎటువంటి మానవ సంచారం జరగకూడదన్నది కూడా ఆగమ శాస్త్రంగా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలు కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ అంటే నో ఫ్లై జోన్గా ప్రకటించడం సాధ్యం కాదని ప్రకటించడం నేపథ్యంలో ఆగమ పండితులుగా ఏ విధంగా టీటీడీకి సలహా ఇవ్వబోతున్నారు? ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతాయి? ఆగమ శాస్త్రంలో విమానాల సంచారం గురించి చెప్పబడలేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల ముందు ప్రతిపాదించబడిన మనకు ప్రసాదించబడిన ఈ ఆగమ శాస్త్రం స్వామివారి ఆరాధన కార్యక్రమాలకు మాత్రమే జరపబడింది. విమానాలు ఆనాటి కాలంలో లేవు కాబట్టి విమానాల ప్రసక్తో లేక కార్లు విద్యుత్ శక్తి మొదలైన నాగరిక సౌకర్యాల గురించి మనకు ఆగమ శాస్త్రాలు ఎప్పుడు చెప్పబడలేదు. ఒకే ఒక్క విషయం, ఆలయ విమానానికన్నా ఎత్తుగా 4 మాడ వీధుల్లో గృహ నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధన మాత్రం ఆలయ వాస్తు శాస్త్రంలో ఉంది. అలాగే విష్ణు దేవాలయాలకు పృష్ఠభాగం కానీ శక్తి పార్శ్వం కానీ శివ దృష్టిలో కానీ గృహ నిర్మాణాలు చేపట్టకూడదు అనేది కూడా ఆగమంలో చెప్పబడింది. విమానానికన్నా ఎత్తులో గృహ నిర్మాణం ఉండకూడదంటే మానవ సంచారం విమానానికన్నా ఎత్తులో ఉండకూడదు అనేది దాని అర్థం. అంటే విమాన దేవతలను దాటి మనుషులు ఎత్తుకు వెళ్ళకూడదని ఆ 4 మాడవీధుల్లో. కాబట్టి ఈ పరమార్థాన్ని తీసుకొని అందులో నుంచి మనకు కావలసిన విధంగా మనం డిడక్ట్ చేసుకోగలిగితే ఈ విమాన విమానంలో మానవులు ఉంటారు కాబట్టి వారు విమానానికన్నా ఎత్తులో సంచారం చేస్తారు కాబట్టి ఇది నిషేధించబడింది అనేది మనం అందులో నుంచి అర్థం చేసుకోవాల్సింది. ఇది చెయ్యకూడదు అంటే అది అపచారమని, ఈ అపచారాన్ని మనం అజ్ఞానం వల్ల కానీ అహంకారం వల్ల కానీ జరిపితే అందువల్ల ఆ దేవతల యొక్క పరివార దేవతలు, విమాన దేవతలు, ఆవరణ దేవతల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని, కాబట్టి అటువంటివి జరపకుండా ఉండడం లోకక్షేమార్థం అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది విఘ్నతతో కూడిన ఒక ఆలోచన మాత్రమే. కాబట్టి అటువంటి అపచారాలను మనం ఒక ప్రయోగంగా చేసి చూడకుండా శాస్త్ర ప్రకారం మనం ఆ విమాన ప్రయాణాలను నిషేధించగలిగితే అది లోకక్షేమంగా ఉంటుంది. అంటే ఇప్పటివరకు కూడా ఆలయానికి సంబంధించి ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఎటువంటి కార్యక్రమం జరగలేదు, ఆగమ పండితులు జరగనివ్వలేదు. ఇటువంటి నేపథ్యంలో ఇవాళ చోటు చేసుకుంటున్న ఘటన నేపథ్యంలో ఆగమ పండితులు అంటే ఆలయానికి ఉన్నటువంటి ఆగమ సలహాదారులంతా కూడా ఏ విధమైనటువంటి సూచన చేయబోతున్నారు అటు ప్రభుత్వానికి కానీ టీటీడీ కానీ? ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సంబంధపడిన విషయం అయితే వారు నేరుగా మమ్మల్ని సంప్రదించగలరు, మేము నేరుగా యోచనలు ఇవ్వగలం. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే విమానయాన సంస్థలు వాటి యొక్క సాంకేతిక విషయాలతో కూడుకున్నది కాబట్టి ఇందులో మా ఆలోచనలు అవి వారికి చేర్చడం కానీ వారికి వివరించడం కానీ సాధ్యం కాకుండా పోతుంది. అది కాకుండా వారి సాంకేతిక కారణాల వల్ల కూడా వీటిని ఎంతవరకు అమలుపరచగలరు మా ఆలోచనలు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది.
దీనికి స్వామివారి యొక్క అనుగ్రహం ఒక్కటే మేము ప్రార్థించగలం. స్వామివారి యొక్క అనుగ్రహంతో వారు దీన్ని సాధ్యం చేయగలిగి శాస్త్రానికి అనుకూలంగా జరపడానికి అవకాశం కల్పించాలని మేము స్వామివారిని ప్రార్థన చేస్తుంటాం. ఆనంద నిలయంపై ఎటువంటి మానవ సంచారం జరగకూడదు, అందులో భాగంగానే నో ఫ్లై జోన్గా ప్రకటించాలన్నది కూడా ఆగమ పండితులు చేస్తున్నటువంటి వాదన. మరోవైపు కేంద్రానికి తమ వాదన పూర్తి స్థాయిలో వినిపించేటటువంటి సౌకర్యం లేకపోవడం, కేవలం తాము టీటీడీకి మాత్రమే సలహాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శాస్త్రానికి విలువనిస్తూ అదేవిధంగా శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నో ఫ్లై జోన్గా ప్రకటించాలన్నటువంటి భావనను ఆగమ పండితులు అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రమణ దీక్షితులు గారు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావణ్తో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.